అటల్ పెన్షన్ యోజన జనరల్గా ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. ఈ పెన్షన్తో రిటైర్మెంట్ని హ్యాపీగా రన్ చేస్తారు. కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో వర్క్ చేసే వర్కర్స్కి ఆ ఫెసిలిటీ ఉండదు. సో అలాంటి వారికి కూడా 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ అందాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ అటల్ పెన్షన్ యోజన స్కీమ్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్లో నెలకు కేవలం 210 రూపాయలు కడితే నెలకు 5,000 పెన్షన్ పొందవచ్చు. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ అనేది గవర్నమెంట్ అందిస్తున్న గ్యారెంటెడ్ స్కీమ్. ఈ వీడియోలో అటల్ పెన్షన్ స్కీమ్ అంటే ఏమిటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది, అందులో ఉండే బెనిఫిట్స్, ఫ్యూచర్స్ ఏంటి, ఈ స్కీమ్ ఎవరికి ఎలిజిబుల్, ఈ స్కీమ్లో ఎంత మనీ పే చేస్తే ఎంత పెన్షన్ వస్తుంది, అండ్ ఇందులో ఉండే ఆటో డెబిట్ ఆప్షన్ అండ్ విత్డ్రా పాలసీ ఏంటి, ఈ స్కీమ్కి ఎలా అప్లై చేయాలి, ఈ విషయాలు అన్నిటి గురించి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ అనేది నరేంద్ర మోడీ గారు May 9, 2015లో లాంచ్ చేశారు. ఈ స్కీమ్ని దేశంలో పేదలు మరియు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో వర్క్ చేసే వర్కర్స్కి ఆర్థిక సామాజిక భద్రతని కల్పించడం కోసం ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ని PFRDA అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేట్ చేస్తుంది. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసిన వారు 60 సంవత్సరాల తర్వాత ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఫిక్స్డ్ అమౌంట్ రూపంలో ఎవ్రీ మంత్ పొందుతారు. ఈ స్కీమ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్నవారు మాత్రమే ఈ స్కీమ్లో చేరవచ్చు. 40 years అబోవ్ ఉన్నవారు ఈ స్కీమ్కి నాట్ ఎలిజిబుల్. నేషనల్ పెన్షన్ స్కీమ్ అండర్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. సో ఈ పెన్షన్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలనే వారికి పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ అకౌంట్ కలిగి ఉండాలి. ఈ స్కీమ్ కోసం బ్యాంక్ అకౌంట్ని ఆధార్కి లింక్ చేయాల్సి ఉంటుంది. అటల్ పెన్షన్ స్కీమ్లో సబ్స్క్రైబర్ యొక్క ఏజ్ అండ్ అతనికి కావాల్సిన పెన్షన్ బట్టి కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్కీమ్లో మినిమం 1000 నుండి మ్యాక్సిమం 5000 వరకు గ్యారెంటీడ్ పెన్షన్ని పొందవచ్చు. సో 18 సంవత్సరంలో జాయిన్ అయిన వారు 42 years వరకు అంటే 60 years వచ్చేంత వరకు మంత్లీ మినిమం 42 రూపీస్ నుంచి మ్యాక్సిమం 210 రూపీస్ వరకు పే చేయాల్సి ఉంటుంది. అదే 40 yearsలో జాయిన్ అయిన వాళ్ళు 20 years పాటు మినిమం 291 నుండి మాక్సిమం 1454 వరకు కాంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్కీమ్లో జాయిన్ అయినప్పుడు ఏజ్ని బట్టి మినిమం మరియు మాక్సిమం కాంట్రిబ్యూషన్ చేంజ్ ఉంటుంది. అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో సబ్స్క్రైబర్స్ వారి మంత్లీ కాంట్రిబ్యూషన్ ఆధారంగా గ్యారెంటెడ్ పెన్షన్ని పొందవచ్చు. సో ఎవ్రీ మంత్ చేసే కాంట్రిబ్యూషన్ బట్టి 1000, 2000, 3000, 4000, 5000 వరకు మ్యాక్సిమం పొందవచ్చు. 60 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ ప్రతి నెల ఫిక్స్డ్ అమౌంట్ని పెన్షన్ రూపంలో అందజేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెల 5,000 పెన్షన్ పొందాలనుకుంటే, ప్రజెంట్ 18 సంవత్సరాలు అనుకుంటే మీకు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు అంటే లైక్ 42 సంవత్సరాల పాటు మంత్లీ 210 రూపాయలు కాంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ స్కీమ్లో 40 సంవత్సరాల్లో జాయిన్ అయితే 20 సంవత్సరాల పాటు నెలకు 1,454 రూపాయలు కాంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ స్కీమ్లో స్మాల్ ఏజ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ పొందవచ్చు. అటల్ పెన్షన్ యోజనతో మీరు చేసిన కాంట్రిబ్యూట్ బట్టి రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది. కాబట్టి ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ పెన్షన్ వస్తుంది. ఈ స్కీమ్లో మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే ఆటో డెబిట్ ఆప్షన్. ఈ స్కీమ్లో జాయిన్ అయిన వాళ్ళు తమ బ్యాంక్ అకౌంట్ని అటల్ పెన్షన్ యోజన స్కీమ్కి లింక్ చేసి మంత్లీ కాంట్రిబ్యూట్ చేసేందుకు ఆటో డెబిట్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ద్వారా బ్యాంక్ అకౌంట్ నుంచి కాంట్రిబ్యూట్ చేయవచ్చు. ఈ స్కీమ్లో రెగ్యులర్గా కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ టైంకి పే చేయకపోతే పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. సో మంత్లీ 100 రూపీస్ వరకు కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు 1 రూపీ పెనాల్టీ, 100 రూపీస్ నుంచి 500 మధ్యలో కాంట్రిబ్యూట్ చేసిన వాళ్లకు
రూపీస్ పెనాల్టీ, 500 నుంచి 1000 మధ్యలో కాంట్రిబ్యూట్ చేసిన వాళ్లకు 5 రూపీస్ పెనాల్టీ, 1000 రూపాయల కంటే ఎక్కువ పే చేసే వాళ్లకు 10 రూపీస్ పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కంటిన్యూగా 6 మంత్స్ పే చేయకపోతే అకౌంట్ ని ఫ్రీజ్ చేస్తారు. అదే 12 మంత్స్ పే చేయకపోతే డీయాక్టివేట్ చేస్తారు. అదే విధంగా 24 మంత్స్ పే చేయకపోతే అకౌంట్ ని క్లోజ్ చేసి అప్పటి వరకు కాంట్రిబ్యూట్ చేసిన మనీని అకౌంట్ హోల్డర్ కి అందజేస్తారు. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ లో సబ్స్క్రైబర్స్ 60 ఇయర్స్ వరకు టోటల్ కాంట్రిబ్యూట్ చేసిన ఆధారంగా మంత్లీ గ్యారెంటెడ్ పెన్షన్ ని పొందుతారు. ఇన్ కేస్ 60 ఇయర్స్ తర్వాత అకౌంట్ హోల్డర్ చనిపోతే మంత్లీ పెన్షన్ ని అతని జీవిత భాగస్వామికి అందజేస్తారు. ఒకవేళ ఆ జీవిత భాగస్వామి కూడా చనిపోతే రిమైనింగ్ పెన్షన్ అమౌంట్ ని నామినీకి అందజేస్తారు. సో అటల్ పెన్షన్ స్కీమ్ ని అప్లై చేయడానికి ఆఫ్లైన్ ద్వారా మీకు సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా అటల్ పెన్షన్ యోజన అప్లికేషన్ ని సబ్మిట్ చేసుకొని బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ లింక్ చేసుకొని కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. ఆన్లైన్ లో అయితే enps.nsdl.com ని వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో చూసారు కదా, మీరు కూడా అటల్ పెన్షన్ స్కీమ్ అప్లై చేసుకోవడానికి ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.